కాకరకాయ ముక్కలతో పోటీ పడుతున్నట్టు మనం వేసిన వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయో చూడండి. ఎంత పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడు అలాగే కనిపిస్తాయి కదా! తినేటప్పుడు కాకరకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు కూడా పంట కింద పడుతూ ఉంటే రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మరి ఎంత పొడి పొడిగా ఉంది కాకరకాయ వేగిందా అంటారా? ఆ డౌటే అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్‌గా వేగిపోతుందనమాట. ఇంత పర్ఫెక్ట్‌గా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. మరింత డ్రైగా ఉంది కదా, ఓన్లీ సైడ్ డిష్కి మాత్రమే యూజ్ అవుతుంది అనుకుంటే అది పొరపాటే అన్నమాట. అన్నంలోకి కానీ సైడ్ డిష్కి కానీ కలుపుకొని తినడానికైనా చాలా బాగా సూట్ అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో. ఇక కాకరకాయలు అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కావలసిన విధంగా కట్ చేసుకునే ముందుగానే ఇలా కాస్త కాకరకాయ మీద ఉన్న బొరడుని ఇలా పీలర్ తోటి కాస్త పీల్ చేసేసుకుంటే కాకరకాయలో చేదు చాలా వరకు తగ్గిపోతుంది. మీరు చేదు తినగలిగిన వాళ్ళైతే కనుక, ఇష్టంగా తినే వాళ్ళైతే ఇలా పీల్ చేయక్కర్లేదు. నేను కూడా చేయను, అప్పుడప్పుడు చేస్తానన్నమాట. ఈ పెద్ద కాకరకాయలు కాస్త చేదు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా లైట్గా తీసేస్తాను. చిన్న కాకరకాయలు అయితే అది కూడా అవసరం లేదు. తర్వాత వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కర్రీ పొడి పొడిలాడుతూ ఇంతకుముందు వీడియోలో చూపించినట్టుగా స్ట్రక్చర్ మంచిగా రావాలంటే ఇలా కాస్త పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం. అప్పుడే పొడి పొడిగా వస్తుంది. ఇకపోతే కాకరకాయ పైన బొరడు గీరేసాం కదా, అది ఎవరైనా జ్యూసులు అలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే, కొంతమంది పొద్దున్నే కాకరకాయ జ్యూస్ అలా ప్రిపేర్ చేస్తుంటారు కదా, ఆ జ్యూసుల్లో అయితే ఆ బొరడుని యూస్ చేసేసుకోవచ్చు, పడేయక్కర్లేదు. ఏదైనా పులుసుల్లో కూడా అది వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. కాకరకాయ పులుసు పెట్టుకుంటాం కదా మనము, అలాగే ఉంటుందన్నమాట. ఎండు చేపలు వేసి ఒట్టిగా ఆ బొరడు వరకే వేసి పులుసు పెట్టుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కాస్త పెద్ద ముక్కలుగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు కూడా తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కాస్త పెద్దదిగా ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నాను, చిన్నవైతే 2 తీసుకోవచ్చు. తర్వాత పెనంలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ అందులో వేసి ఇలా కాస్త ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు క్రిస్పీగా వేగిపోకుండా ఈవెన్గా ఉడుకుతాయి. తర్వాత ఇంకొక పెనం పెట్టుకొని కాసిన్ని పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్త ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు కాకరకాయ ముక్కలైతే వేగిపోయినాయి. వీటన్నిటిని స్ట్రైనర్లోకి తీసేసుకొని కాస్త ప్రెస్ చేసినట్లుగా గరిటెతోటి ప్రెస్ చేస్తే ఇందులో వచ్చిన ఎక్సెస్ ఆయిల్ మొత్తం కారిపోతుంది. ఇలాగన్నమాట. తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయటం వల్ల డీప్ ఫ్రై చేసినా సరే కర్రీలోకి ఎక్కువ ఆయిల్ అస్సలు రాదన్నమాట. చాలా బాగుంటుంది. తర్వాత అదే పెనంలో ఇలా ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఇలా కాస్త వేపుకోవాలి. ఇవన్నీ వేగేలోపు మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు మిశ్రమం అవి ఉన్నాయి కదా, వాటిల్లో కాస్త చింతపండు వేస్తే బాగుంటుందండి. కాకరకాయకి చేదుగా ఉంటుంది కాబట్టి కాస్త పులుపు తగలాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇలా కాస్త బరగ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్ ముక్కలు కూడా వేగిపోయినాయి చూస్తున్నారు కదా. తర్వాత మూకుడులో ఉన్న ఆయిల్ని స్ట్రైన్ చేసేసుకుని వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ కలిపేసి ఇలా పెనంలో అయితే వేసేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త మంచిగా వేగేలోపు కాస్త పసుపు కూడా వేసుకొని వేయించుకుంటే మంచి కలర్ వస్తుందన్నమాట. 1 నిమిషం పాటు దాన్ని వేయించుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న పల్లి పౌడర్ని కూడా అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ టాస్ చేస్తే వైట్గా ఉన్న పల్లి పౌడర్ కాస్త కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగి కాకరకాయ ముక్కలన్నింటికి కోటింగ్ లాగా పట్టుకుంటుంది. అలా కాసేపు అయితే వేయించుకోవాలి. చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే పల్లి పౌడరు అడుగున అతుక్కుంటూ ఉంటుంది పెనంకి. 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ
సన్న మంట మీద ఉడికించుకుంటే పల్లి పౌడర్ అంతా కాకరకాయకి పట్టుకొని మంచి రుచిగా అయితే తయారవుతుంది. పల్లి పౌడర్ వేసాం కాబట్టి బాగా పొడి పొడిగా అయితే వస్తుంది. మంట పెడితే మాత్రం అడుగున మాడిపోతుంది. జాగ్రత్తగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దేనికది పర్ఫెక్ట్గా కనిపిస్తూ పొడి పొడిలాడుతూ ఎంత మంచిగా వచ్చిందో కదా. వేపుడు ఇలా అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, పెనంకి ఎక్కడా అంటుకోకుండా ఇంత పొడి పొడిగా ఇలా వెదజల్లితే ఎలా పడుతుందో చూస్తున్నారు కదా. అంత నీట్గా అయితే వేపుడైతే రెడీ అవుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అదే పెనంలో వేసి పోపు వేసిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి వేయిస్తే చాలా టైం తీసుకుంటుంది. ఇంచుమించు గంట పడుతుంది అనమాట. అలా కాకుండా ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఒక మంచి టైం సేవింగ్ టిప్ అన్నమాట. ఈ టిప్ మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి. నచ్చితే ఎస్ అని కామెంట్ చేయండి. ఇది ఒక్కటే అన్నంలో కలుపుకొని తిన్నా లేదా పప్పు, రసం, సాంబారు ఇలా ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.